ఏం చేయాలంటే ఎనిమిది దగ్గర కాకుండా దగ్గర ఉండాలి. అది అరే అగ్ని కూడా ఎంత డ్యామేజ్ చేస్తున్నాడు తెలుసారా? ఇద్దరు డౌన్ చేశాడు లాస్ట్ రౌండ్లో కూడా. డౌన్ రావడం చెప్పాల్సి వచ్చింది సమాధానం. అదే వెంటనే రావట్లా చేతికి యూఎంపీ అలవాటు షార్టర్ వెంటనే కనెక్ట్. అది మా దగ్గర కాదమ్మా. అరే ఆడు వాళ్ళు వస్తా అంటే ఆగాను నేను నిజంగా. అరే అరే మరి నా లూట్ బాక్స్ చూడు పైకి చూడు. అయ్యా బ్యాక్ వచ్చేయండి అయ్యా. పోన్లే లేదు నేను బ్యాక్ నొక్కినప్పుడు ఆకు కొట్టేశారు నన్ను. నీకోసం వాళ్ళ ఒక రౌండ్ కొట్టారు. చెప్పరా అంటే ఏంటి భలే చెప్తారు నిజంగానే రా. అరే ఇది బాల్ అడిగట్లేదా? కొట్టేసాను అయ్యో తరనే వాళ్ళు రెండు బుల్లెట్ ఎప్పుడు పడితే నొక్కు గట్టిగానే. అది కుదరకి జీవాలు వేసుకుని అప్పుడు 100 గాల్లో ఉన్నప్పుడు బుల్లెట్ లాగవుగా. యా రొటేట్ కొట్టేశారు అప్పుడే. అరే బ్యానర్ ఫుల్ డ్యామేజ్ రా దగ్గర ఉంది. ఏం చేయలేదు అయిపోయింది. చూసుకొని ఎందుకు వస్తావు నువ్వు? దాని 2 సార్లు చూసావు నువ్వు పై ఎక్కినప్పటి నుంచి. నువ్వు కనిపించట్లేదు అయ్యా. 2 సార్లు చూసావు పై ఎక్కి. ఎక్కడ దాక్కున్నా మాకేం తెలుసు? దాక్కున్నా నేను మరి దాక్కున్నారా? చూస్తున్నారు అన్నీ పర్లేదు అబ్బా. ఏ లైవ్ లో ఎంతమంది చేస్తారు తెలుసా మన గేమ్ ప్లే? నిన్ను ఎత్తుకో బాధ తప్పిద్దురా నాకు. గుడ్ల వాళ్ళు కొట్టుకుంటూ ఉంటావు. అదే మా దేశ్ ఏడబ్ల్యూఎం పెట్టలేదేంటి? డిసప్పాయింట్ అయ్యాము. ఇప్పుడు మ్యాచ్ ఇచ్చేద్దాం తీసుకో. షార్ట్ అరే ఏంట్రా అలా కొట్టేసావు? డబల్ టైప్ లో ఏం చేయట్లేదు నేను పెట్టిరా. గన్ ప్రాపర్టీ స్నోలో పెట్టాడయ్యా. స్నోలో పెట్టినా ఇగో అవునా? నేను బిజాన్ పెట్టలేదని డిసప్పాయింట్ అయ్యా. మ్యాచ్ ఇచ్చారు నువ్వు తీసుకోండి. అరే మ్యాన్ జోష్ నాతో కూడా వచ్చేయండి. మ్యాచ్ కొట్టేద్దాం ఫాస్ట్గా. బ్యాట్మెన్ రా ఫాస్ట్గా. దాదా ఎక్కు ఎక్కు ఎక్కు. అది అవదమ్మా. ఇంటిపోటీలో కూడా బుల్లెట్ లేదు ఇచ్చా. అర్జెంట్గా ఫోన్ చేసి ప్రిపేర్ 100 బుల్లెట్లు పెట్టించాలి. తెల్లగా బాగుంది.
జోన్లోకి వెళ్ళిపోతున్నాను ఆడుకోండి జోన్లో కదా అక్కడ కూడా కూర్చోవాలి వచ్చిన ఒక్కన కూర్చొని పోతే వైద్యానికి ఎడవస్తున్నాడు ఏంటి అని దొంగలు అయినా దాంట్లో చూసేటప్పుడు చూస్తే అప్పుడు వస్తున్నాడు నా దగ్గరికి అబ్బా దాని వెనకాల వచ్చానా వచ్చాడు ఫస్ట్ నా ఎదురు చూసేదండి వెంటనే వెనకాల వచ్చాడు ఇంకోసారి చూసాడు హెడ్ రెడ్ అయిపోయింది అయ్యా అరే ద్రోవ చూసుకుని హెడ్ షాట్ అని పడిద్ది చూడు హెడ్ షాట్ చూడలేదు వన్ టాప్ కొడుతుంది చూడు రంగాన్ని బయటకు అరే దాన్ని డౌన్ పోతుంది 3 రౌండ్లు కొట్టావు కదా మేము 7 రౌండ్లకి వెళ్ళాక వన్ టాప్ కొడుతుంది వన్ టాప్ కొట్టింది అయ్యా దగ్గరతో కొట్టింది వన్ టాప్ అయ్యాను అబ్బా యాక్యురసీ చూసి మరి కొట్టాను చూడు వన్ టాప్ చూడు ఒక బుల్లెట్ అని చూడు వెళ్తే ఎక్కడ ఉన్నాడా వన్ టాప్ అంట మేమే వదిలేస్తున్నావురా నేను వదలకూడదు నిన్ను మాత్రం మేమే వదిలేస్తున్నాం మీరు చూసేదేంటి బిల్లా నాకు సపోర్ట్ అవ్వరు కొద్దిగా బిల్లా లేదురా సపోర్ట్ ఇచ్చావనుకో నేను ఎల్లంగానే పడిపోయినంటే వాళ్ళు మాస్టర్ ప్లాన్ వేసారు స్టాకులు కొంటున్నారు నువ్వు కూడా ఏంటి హెచ్పి ఆల్రెడీ కొంటున్నాడు కదా నాకేం అనిపించట్లేదు కింద హెచ్పి అనుకో మీకు వస్తుంది నాకు వస్తుంది బొక్క ప్రో బట్టలు వేస్తావు కదా అన్ని రావట్లేదు ప్రో బట్టలు అయితే ఎవరు రావట్లేదా హెచ్పి కొనట్లేదు తెలియదు తిరిగి దండం పెట్టరా వెళ్ళి ఏంటో ముందుకు చేశారు అప్పుడే మా దానిలో కూడా ఒకటి కొన్నట్లా అయినా వస్తున్నాయి ఒకటే కొంటుంది ఒకడు ఉన్నాడు కొన్నాడికి చాలు ఇంకోటి కొనట్లా ఇది నుంచి కొంటున్నా నా అయితే డౌట్ సరుకు సరుకు అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు ఇది కలెక్షన్ వల్ల ఇది ప్రో బాట్ల వల్ల ఓకే చల్లేరా బాబు పట్టలేరు నీ దిష్టి తగిలిందిలే ఇంక నుంచి దిష్టి అంటే మనకు పవర్స్ వచ్చినాయి అందుకనే చల్లేరా బాబు నేనేం ఆనలేరా బాబు ఒకటే పోతా అర్జున్లోకి జోష్ ఇక్కడ కూర్చోరా పైకి కొట్టేసేస్తా వాళ్ళని ఈ మోటివేషన్ ఇచ్చేసారు నాకు ఏం లేదయ్యా సిమ్లా బాబు నాడు ఎందుకు వెళ్తే ఇటు ఎందుకు వచ్చా మళ్ళీ నన్ను కొట్టడానికి కొట్టడానికైతే వచ్చాడు కానీ ఏం చేసాడు తెలియదు మొత్తం వెళ్ళిపోయింది తలకాయ పక్కనే వెళ్ళిపోతుంది అది అంత డ్యామేజ్ చేశాడు తెలుసారా ఏం చేశాడు 8 హెడ్ పోయినా సరే 8 పడుతుంది అంటే నా మూమెంట్ క్యాచ్ చేయలేకపోయాడు ఏ పాన్ జోన్లో ఒకటే పోదాం ఏ పరుగు జోన్లోకి రెండు ఒకటే పోదాం అంటే ఆయన కొట్టుకుని కూర్చున్నావు దూరంగా ఉన్నావు నేను కొట్టుకుంటారు అందరూ కలిసి కొట్టుకుంటున్నాను కొట్టుకుని ఏం చేస్తారు దాన్ని అస్త్రం అంటారు నువ్వు అస్త్రం అంటారు దాన్ని తగ్గించుకున్నావు అనుకో గ్లూవాల్ వేసుకుని పక్కన ఆడే మన దగ్గర అరే ఇద్దరు సౌండ్ వన్ కొనిరా సిమ్రన్ డౌన్ అరే రే వాళ్ళు ఓపెన్ చేయరా
అమ్మడ అవసరం నెక్స్ట్ తీసుకోరా, అమ్మడ అవసరం నెక్స్ట్ తీసుకోరా, తీసుకోరా. ఇది తెలిసిందా? ఆర్మీ ఐరన్ ఆఫ్లైన్ అయిపోయాడు అయ్యా. ఎందుకురా నీకు తాగకుండా అంత ప్రేమ? జోన్లోకి వెళ్తా అంటే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు. అరే నీకు ఆఫ్లైన్ ఐరన్ మ్యాన్ జోన్లోకి రారా అంటే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు రా. పద 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 జోష్. సరిపోయిందా? నీ వల్ల రా గణేష్ ఎక్కువగానే లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఇచ్చేసాడు. గబాన్ రెడీగా ఉన్నాడు, హెడ్ దూకుతున్నాడు అని. ఏంట్రా చెప్తాను రా, మీ ద్రోగడ కోసం డైరెక్ట్ ఆఫ్లైన్లోకి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడే వచ్చాడు మళ్ళీ. ఉన్నాడంటే ఉన్నాడయ్యా అంతే, ఏం ఆడట్లా. అది చూడు ఓకేనా? వస్తాను వస్తున్నా ఆటోకున్నాడు. రేండి అందరు సరౌండర్ అయిపోయారు. వచ్చేసాయ్యా, భయపడతానండి. భయపడతానండి అయ్యా, భయపడిపోతున్నావు కూడా అనుకున్నాను. అదే వెళ్తాను, ఇటు తిప్పండి లేదా అటు వెళ్ళిపోయాను బయటికి. ఓకే చెప్తాను వెళ్ళరా అంటే డైరెక్ట్ ఏం ఆడకుండా ఉన్నా. జోన్లోకి వెళ్ళరా అండి, ఇదే కావాలని ఇచ్చేస్తున్నాడు అయ్యా. యా అరే తీసుకోమంటున్నాడు. దోశ సరిపోయిందా బాబు? ప్రారంభమైనా బాబు ఎటు వెళ్తున్నావు అయ్యా? రంగా తీసేసుకున్నాం, మనం తీసేసుకోమన్నామని ఎటువుతున్నాడు ఏంటి బాబు? రంగా ఏం అర్థమవుతుందండి, ఎటువుతున్నారండి? ఉందా బాబు? ఇప్పుడు పవర్ కొన్నావా? ఇందా కూడా కొన్నాడు కదా. వద్దులే మళ్ళీ తీసేసుకుంటారు వాళ్ళు. వద్దులే మళ్ళీ మనం ఇచ్చేస్తామేమో.
రమా ధ్రువ ఏంటి అందరు సరౌండర్ అయిపోయారు ఒకేసారి. మళ్ళీ అరే అరే నువ్వు సిచ్యువేషన్ హోల్డ్ ఏమన్నా తెచ్చుకుంటా. ఒరే ఎందుకురా నేను తీసుకుంటా కదా, పడేసి రే నువ్వేమరా నీ గ్లూ వాళ్ళు అటువైపు నుంచి వచ్చాడు చూడు. ఏ రమణ అది తీసుకురా ఏమన్నా నెక్స్ట్ చెప్పు దండం పెడుతున్నారు ముగ్గురు ఇక్కడ ఉంటే. ఏముంది ఏమన్నా తీసుకురారు మీరు అసలు. ఏ రంగా మా సైడ్ ఇచ్చేయండి అయ్యా, పంచాయతీ వాళ్ళు నలుగురు ఆడదాం. ధ్రువ మా సైడ్ చీపురు ఎత్తే ఊడ్చుకుంటూ కూర్చుంటారు. ఇక ఇలాంటి ఆటలు వచ్చిన హేమంటే వచ్చేస్తారు. నేనే వస్తే నా దగ్గర ఏంటి రూమ్ క్లోజ్ చేసాడు. ఏమో మరి